ఈ ఫ్రాక్ కండిషన్ బాగానే ఉంది కానీ మొత్తం కలర్ అంతా కూడా ఫేడ్ అవుట్ అయిపోయిందండి. సో దీంతో సూపర్ ఐడియా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే దీని మీద ఉన్నటువంటి బటన్స్ చూస్తున్నారు కదా, అవన్నీ రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఎప్పుడైనా క్రాఫ్ట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి. అండ్ కలర్ చూసారు కదా ఎంత షేడ్ అయిపోయిందో. సో ఇప్పుడు దీంతో నేను మీకు సూపర్ ఐడియా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. మన దగ్గర కర్రీ వేసుకునే బౌల్స్ ఉంటాయి కదా, సో ఎగ్జాక్ట్గా ఆ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని సమంగా పరుచుకొని దీని పైన పెట్టేసుకుని రౌండ్ సర్కిల్ అయితే గీసేసుకోవాలి. ఇలా మనకి 16 పీసెస్ కావాలండి. సో ఫస్టే ఇలా రౌండ్స్ 16 కూడా గీసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ జీన్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఇలా మనం విడివిడిగా, లేదా నార్మల్ క్లాత్ తీసుకుంటే కనుక ఒకేసారి మొత్తం మడత పెట్టేసుకుని కూడా చేయొచ్చు. సో దానికంటే ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి కట్ చేస్తున్నాను. సో ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడమే రౌండ్గా. సో ఇలా 16 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ రౌండ్ షేప్ ఒకటి కట్ చేసుకున్నాం కదా, సో దానిపైన ఈ న్యూస్ పేపర్ పెట్టుకుని నేను ఈ వీడియోలో ఏదైతే విధంగా చూపిస్తున్నానో అదే విధంగా 4 వైపులా కూడా ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. ఎలా అంటే న్యూస్ పేపర్ 4 కొనాలు కూడా ఈ కొనాలు 4 కలిసేటట్టు విధంగా, అంటే సమానంగా కలిసే విధంగా ఇలా మనం మడత అనేది పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి, చూడడానికి కష్టం అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 4 వైపులా కార్నర్స్ కలిసే విధంగా మడత అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత 4 వైపులా కూడా మార్కర్ తోటి మార్క్ చేసుకోండి స్క్వేర్ షేప్లో. మొత్తం 16 పీసెస్కి కూడా ఇదే విధంగా మార్క్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం ఫోల్డ్ చేసుకునేటువంటి న్యూస్ పేపర్ ఉంది కదా, సో అదే సైజులో మనం ఇంకొక క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవి కూడా 16 పీసెసే కట్ చేసుకోవాలండి. జీన్స్ క్లాత్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. కాంట్రాక్ట్స్ కలర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ జీన్స్ తీసుకున్నట్లయితే కనుక దానికి మంచి రాణి పింక్ కానివ్వండి, డార్క్ గ్రీన్, సో అలాంటివి లైట్ బ్లూ కలర్, సో అలా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే బ్లూ జీన్స్ తీసుకున్నాను కాబట్టి, జీన్స్ క్లాత్ తీసుకున్నాను కాబట్టి దానికి కాంబినేషన్ బ్లాక్ బాగుంటుందని బ్లాక్ కలర్ కాటన్ అయితే తీసుకున్నాను. దీన్ని న్యూస్ పేపర్ ఇందాక మనం మడత పెట్టాం కదండి, సో అది ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో 16 పీసెస్ అనేవి ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్నటువంటి సర్కిల్స్ ఉన్నాయి కదా, సో దాన్ని ఒకదానితో ఒకటి జాయిన్ చేసేసుకోవాలి. 4 పీసెస్ కింద జాయిన్ చేసుకోవాలని నేను 16 తీసుకున్నాను కాబట్టి మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. నాకైతే 4 సరిపోతాయి. బట్ వీటిని మనం ఇలా లైన్స్ గీసుకున్నాం కదా, సో ఓన్లీ అక్కడ మాత్రమే స్టిచ్ పడాలండి, రౌండ్గా పడకూడదు. నేను మీకు ఫింగర్తో చూపిస్తాను చూడండి. జస్ట్ అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దాన్ని తిప్పేసుకొని ఇంకొక క్లాత్ పెట్టుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను, అర్థం అవడం కోసం స్లో మోషన్లోనే పెట్టాను. ఇలా 4 జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి. ఇవి కూడా అంతే స్ట్రైట్గా మనం లైన్స్ గీసుకున్నాం కదా, సో ఆ లైన్స్ మీద మాత్రమే స్టిచ్ అనేది వెళ్ళాలండి. అప్పుడు మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సో ఇలా 4 మొత్తం 4 పీసెస్ అవుతాయి కదా, ఈ 4 కూడా ఒకదానికొకటి జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, స్ట్రైట్గా లైన్స్ ఉన్నాయి. సో 4 వైపులా కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చూసారు కదా, లీఫ్ ఆకారంలో వచ్చింది. మనం లైన్స్ మీద స్టిచ్ చేసాం కాబట్టి ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా మనకి లీఫ్ ఆకారంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బ్లాక్ కలర్ పీసెస్ ఉన్నాయి కదా, దీన్ని మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ లోపలికి ఉంచేసుకొని ఈ లీఫ్ ఏదైతే ఉందో అది ఇలా ఓపెన్ చేసి ఏదైతే షేప్లో ఉందో అదే షేప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ప్రతి దగ్గర కూడా మధ్యలో బ్లాక్ కలర్ పీస్ పెట్టుకోవడం, లీఫ్ ఆకారం ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి ఏదైతే విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. అండ్ ఇలాంటి కుషన్ కవర్స్ అనేవి మీరు బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి.
ఖచ్చితంగా 300 నుంచి 400 అయితే ఉంటాయి. సో మనం వితౌట్ ఎనీ కాస్ట్ ఒక్క రూపాయి కూడా మనీ అనేది ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము అన్న ఫీలింగ్ మనకు ఉండదు. అలాగే కొన్ని చిన్న చిన్న వాటి దగ్గర కూడా మనం డబ్బులనేవి సేవ్ చేయొచ్చండి. మనకు తెలియకుండానే మనం చాలా మనీ అనేది సేవ్ చేయొచ్చు. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు దీని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి నాకు 12 ఇంచెస్ వచ్చింది. అలాగే వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు 11/8.5 ఇంచెస్కి ఇంకొక పీస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను సేమ్ ఇదే క్లాత్ తీసేసుకున్నాను. లేదంటే మీరు బ్లాక్లో కూడా మనం బ్లాక్ కలర్ కట్ చేసాం కదా, ఆ క్లాత్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకొకటి 11/6.5 ఇంచెస్కి ఇంకొక క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టుకుని 2 రైట్ సైడ్స్ ఒకే వైపు వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ పెద్ద పీస్ పెట్టుకున్నాను. తర్వాత దాని పైన ఉన్నటువంటి చిన్న పీస్ పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చుట్టూ స్టిచ్ వేసేసుకున్న తర్వాత రివర్స్ చేసి ఖచ్చితంగా టాప్ స్టిచ్ అయితే వేయాలండి. అంటే అనుగుడు కుట్ట అంటాం కదా, ఆ అనుగుడు కుట్ట అనేది ఖచ్చితంగా వేయాలి. వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అంతేనండి. బయట మనం 200, 300 పెట్టుకునే కుషన్ కవరు ఇంట్లోనే, అది కూడా దేనికి పనిచేయనటువంటి క్లాత్స్ తోటి రీయూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పెట్టేటువంటి కుషన్ కూడా నేను వేస్ట్ క్లాత్లతోటే చేశానండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.